హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్ అండ్ అడ్వెంచర్స్. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీరు కూడా లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. గైస్, వీడియోని కంప్లీట్గా చూడండి. 10-15 సెకండ్స్ చూసి వీడియోని స్కిప్ కొట్టే వాళ్ళకి నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ వీడియోని 2 to 3 మినిట్స్ చూసి నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే వీడియోలో ఏం నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో ఏంటంటే నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ వచ్చామండి. సో అదే సిటీలో ఉండి సిటీ లైఫ్కి, ఆ ట్రాఫిక్కి, ఆ జాబ్లో స్ట్రెస్కి ఓవర్గా ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేసుకుని మనందరికీ కూడా వీకెండ్లో వైబ్ అవ్వడానికి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఒక 4 to 5 అవర్స్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది సిటీ నుంచి ఒక 35 to 40 కిలోమీటర్స్ వస్తుంది. మనకి సిటీ నుంచి 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. దీనికి మియాపూర్ నుంచి ఒక ఎగ్జిట్ ఉంది, అలాగే గండిమైసమ్మ నుంచి ఇంకో ఎగ్జిట్ ఉంది. మియాపూర్ నుంచి అయితే ఒక 35 to 36 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే గండిమైసమ్మ నుంచి ఒక 28 నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. ఏ లొకేషన్ దగ్గరలో ఉంటే అక్కడ నుంచి మీరు మీ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. కరెక్ట్గా 1 అవర్ జర్నీ చేస్తే మనం ఆ లొకేషన్కి చేరుకోవచ్చు. అలాగే 10 కిలోమీటర్ల ముందే మనకి ఫారెస్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా, పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు. కానీ ఏంటంటే ఆంధ్రవేళ మనం కొన్ని వందల కోతలు చూడొచ్చు. అవి ఏంటంటే దారి వెంబడి వెళ్ళే వాళ్ళు వేసే ఫుడ్ కోసం అక్కడ వరకు వచ్చి ఉండిపోతాయి. సో మీరు ఎవరైనా యానిమల్ లవర్ ఉంటే మీరు ఫుడ్ క్యారీ చేయొచ్చు, వాళ్ళు ఫీడ్ చేయొచ్చు. ప్లేస్కి రీచ్ అయ్యాక వెహికల్ పార్కింగ్ కూడా బయట ఉంటుంది. దానికి ఎలాంటి ఛార్జెస్ చేయరు. కానీ మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. అదొక 60 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ హ్యాండ్ క్యాష్ మాత్రం అలా చేస్తారు. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, కార్డ్స్ అవేమి యాక్సెప్ట్ చేయరు. సో మీరు వెళ్ళేటప్పుడు హ్యాండ్ క్యాష్ క్యారీ చేయడం మంచిది. అండ్ అలాగే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. కానీ టికెట్స్ ఈవినింగ్ 4కి క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళి బయటకు రావడానికి టైం పడుతుంది. సో మీరు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే మంచిది. వన్స్ మీరు లోపలికి వెళ్ళాక ప్రతి చోట ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అండ్ రూట్ మ్యాప్స్ ఉంటాయి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఫారెస్ట్లో ట్రెక్ చేస్తే మనం వాచ్ టవర్ రీచ్ అవ్వచ్చు. అండ్ అక్కడ నుంచి మనం మొత్తం ఫారెస్ట్ అండ్ లేక్ వ్యూని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ వర్షాకాలంలో వస్తే మీరు బెస్ట్ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఫుడ్ అండ్ వాటర్ మాత్రం దొరకదు. సో మీరు వెళ్ళేటప్పుడే ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేయండి. మ్యాక్సిమం ప్లాస్టిక్ని క్యారీ చేయడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే లోపల ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ వేస్తే ఫైన్ వేసే అవకాశం ఉంది. అండ్ మోస్ట్లీ ఇలాంటి నేచర్ని, ప్లేసెస్ని మనం ప్లాస్టిక్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. సో చెత్త వేయకుండా ఉంటే మంచిది. ఇక్కడ స్మోకింగ్ అండ్ డ్రింక్ కూడా అలవ్ లేదు. అలాంటి ఏమైనా ఉంటే కూడా అవాయిడ్ చేయండి. నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ వీడియోని 2 to 3 మినిట్స్ చూసి నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియో మీకు రికమెండేషన్లో రావడమే చాలా కష్టం. అలా వచ్చిన వీడియోకి నేను ఒక వ్యూ తెచ్చుకోవాలి, దాని నుంచి వాచ్ టైం పెంచుకోవాలి, దానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెచ్చుకుంటే నా వీడియో నలుగురికి వెళ్తుంది, అంటే ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో ఎవరు తప్పుగా అనుకోకుండా నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని, నచ్చకపోతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. బట్ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ పార్క్ మొత్తం దట్టమైన అడవి మధ్యలో ఒక లేక్ పక్కన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేసి టూరిజం ఎంకరేజ్ చేస్తున్నారు. వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. సో ఇక్కడతో నా సోదా ఆపేస్తున్నా. వీడియో మొత్తం చూసేయండి. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't.
మీరు ఇంతవరకు వీడియోని చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ టైం మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.